సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనమైతే ఇప్పుడు పన్నీర్ మక్కాని అయితే ఉంది. సో రెడీ టు ఈట్ అని చెప్పి మాత్రం ఈ ప్రొడక్ట్స్ అయితే ఉన్నది. సో ఇది వచ్చేసి గిల్ట్స్ అనేసి మనకైతే కంపెనీ వారు అయితే చెప్పారు. సో ఇదైతే బ్యాక్ సైడ్ అయితే చూద్దాం. సో బ్యాక్ సైడ్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి 250 గ్రామ్స్. సో ఇక్కడ డేట్ వచ్చేసి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇక్కడ మీకైతే కనబడుతుంది కదా, ఎంఆర్పి రేట్ వచ్చేసి 160 రూపీస్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా అమెజాన్లో అయినా కానీ ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, మీకైతే ఆఫర్లో ఉన్నప్పుడు అయితే మంచిగా 140 130 ఈ రేంజ్లో అయితే ఉంటుంది. సో మీరైతే ఇక్కడ మీరు చూడొచ్చు, వితౌట్ ప్రిజర్వేటివ్ అని చెప్పి ఉన్నది. సో ఇక్కడ మీకు ఇంగ్రీడియంట్స్ అని చెప్పి ఉన్నది కదా. సో టమాటో, పన్నీరు, వాటరు, బటరు, ఆనియన్, క్రీము, ఇవన్నీ కూడా గార్లిక్, జింజర్, సాల్ట్, ఇవన్నీ కూడా మనకైతే రెడీమేడ్గా అయితే ఇందులోనే ఉంటుంది. సో ప్యాకెట్ అయితే మీకైతే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సో ప్యాకెట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 1 year వరకు ఉంటుంది, కాకపోతే 9 months అయితే అని చెప్తున్నారు. సో ఇది తీసుకెళ్ళి హీట్ వాటర్లో అయితే వేయాల్సి ఉంటుంది. సో హీట్ వాటర్లో ఒక 5 minutes అయితే కుకింగ్ అయితే చేయాలి. సో ఇక్కడ మీకైతే మైక్రో ఓవెన్స్ అయితే దీనికి 1-2 minutesలో అయితే అయిపోతుంది. సో ఒకవేళ మీరు ప్యాకెట్ కట్ చేసి డైరెక్ట్గా కూడా అంటే బాయిల్ చేసుకోవచ్చు, అంటే హీట్ చేయొచ్చు. సో ఇట్లా హీట్ వాటర్ ఉంటే హీట్ వాటర్లో అయినా కూడా మనమైతే దీన్ని అయితే చేసుకోవచ్చు. సో ఇదన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి కూడా మనకు పన్నీర్ మక్కాని అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ బ్యాచ్ కూడా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు అన్నీ చూడొచ్చు. సో వితౌట్ ప్రిజర్వేటివ్ అని చెప్పి ఉన్నది. సో ఇది ఎట్లా ఉంటుంది కర్రీ ఏంటి, ఎంత టేస్టీగా ఉంటుందా లేదా అంటే, నేనైతే రైస్తోనైతే చేస్తున్నాను, కాకపోతే ఇది చపాతీతోనైతే సూపర్ ఉంటుంది. సో చూడాలి మరి. సో మనమైతే కుకింగ్ అయితే చేస్తున్నాము. సో హీట్ వాటర్లో అయితే వేసేసాను, దాని తర్వాత బాయిల్ కూడా చేస్తాము. త్రీ to 5 minutes పడుతుంది. సో కర్రీని అయితే మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా అయితే చేస్తున్నాను. సో ఫ్రై చేసి కొంచెం ఇదైతే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పన్నీర్ మక్కాని అయితే ఉంది. సో మనమైతే రైస్తోనైతే మనమైతే టేస్ట్ అయితే చేయబోతున్నాము. సో చూడాలి మరి ఎట్లా ఉంటుంది రైస్తోని అనేది. కాకపోతే నాకు తెలిసి అయితే రైస్తోనైతే అంత టేస్టీ అయితే ఉండదు. సో చూడొచ్చు, అంత రైస్తోనైతే అంత టేస్టీగా అయితే లేదు, కానీ చపాతీ కానీ స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది. నాకైతే ఇంట్లో ఎట్లా అంటే స్మెల్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉన్నది. సో మరి చూడాలి. సో ఇక్కడ నేను సో ఈ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నదంటే, కొంచెం రైస్తో ఏంటి అని అంటే సప్ప అంటే ఉప్పు సాల్ట్ తక్కువ ఉన్నట్టున్నది. సో మనం క్వాంటిటీ అనేది సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ భలే ఉంటుంది. అట్లనే చపాతీ కానివ్వండి, పరోటా కానివ్వండి, పూరీతో కానివ్వండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఇదైతే